అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి వీడియోలోకి అయితే అంటే తమిళని అయితే చూసే వచ్చింటారు ఆల్మోస్ట్ అందరూ. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరినైనా చూస్తూ ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నిజంగా మోమాటం లేకుండా అడిగేస్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, ఇంకా లైక్స్ కోసం, షేర్స్ కోసం, కామెంట్ కోసం తప్పకుండా అయితే ప్రతి యూట్యూబర్ అయితే ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఎవరికొకరికి ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇంకా అందుకని అయితే మనం యూట్యూబ్లోకి వచ్చినాక దీనిలో కోసమే డే అండ్ నైట్ ఖచ్చితంగా అయితే కష్టపడతాం కాబట్టి సిగ్గు లేకుండా అడగడం తప్పేమి కాదనేది నా ఉద్దేశము. ఎందుకంటే అడగందే అమ్మైనా అన్నం పెట్టదని మన పాతకాలం నుంచి కూడా ఒక సామెత అయితే ఉంది. కాబట్టి ఇంకా నేను యూట్యూబ్లోకి వచ్చి ఖచ్చితంగా వీడియో కోసమే కాబట్టి దయచేసి మీరు కూడా చేయండి. నేను ఫస్ట్ ఛానల్లో నా డైలీ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ అన్నీ ఇట్లా జిరాక్స్ తిప్పినట్టు తిప్పేసి అన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేసిన. ఏమో అండి, నేను కొంచెం షార్ట్ టెంపర్ గర్ల్స్ని ఆ టైప్లో ఉంటుంది కాబట్టి ఇంకా నోట్స్లు, పెన్నులు అన్నీ అయిపోయినాయి. ఇంకా తెచ్చుకొని మా ఆయనకు ఖర్చు పెట్టడం తప్ప వేరే ఏది చేస్తలేను అనమాట. అందుకని మా వాడు ఒక పెన్ను కానీ నోట్స్ కానీ కనిపించింది అనుకోండి, ఇంకా వెంటనే వాడు అడుగుతాడనమాట. సర్లేండి, నా సిచ్యువేషన్స్ అన్నీ చెప్పుకుంటే మళ్ళీ మా అమ్మ ఇట్లా పెద్దగా కామెంట్స్లలో చెప్పేస్తుంది అనమాట. వీడియో తీసేటప్పుడు ఓన్లీ దాని గురించే మాట్లాడు, అవన్నీ అందరికీ ఉంటాయి. 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి చాలా కష్టపడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చెప్పించుకోవడం అవసరమా? మర్చిపోతాని ఇలా రాసి పెట్టుకున్నా. అట్లుంటుంది సిచ్యువేషన్స్, ఇంట్లో పనులు అన్నీ. సరే టాపిక్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే నేను కూడా బిగినర్ని అనమాట. నాకు కూడా ఎక్కువ ఏం సబ్స్క్రైబర్స్ లేరు, వ్యూస్ అంతకన్నా లేవు అనమాట. ఓ 10 days అయితే అంటే నేను అనుభవించిన ప్రతి వీడియోలోనైతే నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, నేను అనుభవించిన వీడియో అంటే నేను అనుభవించినవి మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. నేను ఫస్ట్ బిగినర్గా వచ్చినప్పుడు అంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏమేమి ఫేస్ చేసినా, ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ నాకేం తెలిసేది కాదు. నేను 3 months బాబు డెలివరీ అయినాక 3 months వరకు ఓన్లీ వీడియోస్ ఎలా తీయాలి అనేది మాత్రమే ఆలోచించి అవి మాత్రమే చూశాను. నాకు అంటే టెక్ ఛానల్స్ ఎన్ని చూసినా అంటే తమిళైన ఒక్కలాగా ఉండేది, లోపలికి వెళ్ళినాక ఇంకోలాగా ఉండేది. నాకైతే క్లియర్గా అర్థమయ్యేది కాదు. చాలా దాని మీద టైం స్పెండ్ చేసి అలవాటు చేసుకొని చూస్తే గానీ అర్థమయ్యేది కాదనమాట. ఈ బటన్ ఇక్కడ నుంచి ఎట్లా వచ్చింది, ఇక్కడ నుంచి ఎలా వచ్చింది అని చాలా అంటే చాలా ఫేస్ చేసిన. అలాంటి వాళ్ళు ఇంకా నేను కూడా ఫస్ట్ బిగినర్నే కాబట్టి నాకు ఫేస్ చేసిన అన్ని స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే ఒక ఎడిటింగ్ బటన్ ఏది క్లిక్ చేస్తే ఏది పోతుందో అని కూడా చాలా అంటే చాలా భయాలు ఎన్ని ఉంటాయంటే థంబ్నెయిల్ కోసమే నేను వెచ్చించిన టయానికి ఆ టైం గాన నేను స్టడీలో చూపించింటే ఖచ్చితంగా పై స్థాయిలోనే ఉండేదాన్ని. ఇంకా ఏదైతే ఏముందండి, ఈరోజు అయితే టాపిక్ వచ్చేసి సోది టైం వచ్చేసి 3 minutes వెయిట్ చేసిన. అందుకనే చెప్తున్నా, సింపుల్ మెథడ్లో మనకి ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే చెప్తున్నా. మైండ్ ఖరాబ్ చేసుకోకండి. అందుకనే నేను ఓన్లీ ఏది అవసరము, ఇప్పటికి ప్రజెంట్ మనకి ఏది కావాలి అనేది మాత్రమే నేనైతే వీడియోస్లలో చెప్తున్నా. దయచేసి ఏమన్నా తప్పుగా చెప్పింటే మాత్రం మీ మంచి మనసుతో నన్ను క్షమించండి. ఒకవేళ వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కదా, అదండి మ్యాటరు. ఫస్ట్ అయితే ఈరోజు వీడియోస్ రోజు పెట్టాలా? ఖచ్చితమండి. మనం బిగినర్స్ కాబట్టి ఖచ్చితంగా వీడియో రోజు ఉంటేనే ఆ 6, 7, 8 వ్యూస్ మనకు ఉంటాయి. లేదనుకోండి అవి కూడా ఉండవన్నమాట. షార్ట్స్ మీ ఇష్టం, అది పెట్టుకుంటే మీ ఇష్టం, పెట్టుకోకుండా మీ ఇష్టం. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేస్తేనే మనకు తర్వాతకైనా ఇప్పటికైనా అమౌంట్ వచ్చేది. షార్ట్స్లలో ఓన్లీ మన ఛానల్ ఉంది అని తెలియడానికి, గ్రో కోసం
సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావడానికి మాత్రమే షార్ట్స్ అయితే పనికొస్తాయి. మనకు మిలియన్స్లలో దాటి ఉంటేనే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి షార్ట్స్ మీరు పెట్టినా పెట్టకున్నా రోజు లాంగ్ వీడియో మాత్రం బిగినర్స్కి మాత్రమే చెప్తున్నా, దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. లాంగ్ వీడియో మాత్రం రోజుకు ఖచ్చితంగా ఒక్కటన్నా ఉండాలి. ఇది అంటే నేను ఫేస్ చేసినవి చెప్తున్నా అనమాట. ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇంకా రోజులో ఎన్ని వీడియోస్ పెట్టాలి అంటే చెప్పాను కదా, షార్ట్ టెంపర్ కొంచెం రాసుకున్నా చూస్తున్నది. ఎన్ని వీడియోస్ పెట్టాలి మన ఇష్టం అండి. అంటే మార్నింగ్ టైంలో పెడితే యాడ్స్ అవి మంచిగా ప్లే అవుతాయంట. అంటే కొంచెం ఏమంటారు, గ్రో వచ్చిన ఛానల్స్కి అయితే యూజ్ అవుతుందని చెప్తున్నా. మార్నింగ్ టైంలో పెడితే మనకు అమౌంట్ ఎక్కువ రావడానికి, యాడ్స్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి మంచి యాడ్స్ రావడానికి బెనిఫిట్ ఉంటుందంట. ఈవినింగ్ టైంలో అయితే అంటే అందరూ 6 తర్వాత ఎక్కడికి వెళ్ళిన వాళ్ళైనా ఇంటికి వచ్చి చేరుతారు. ఇంకా ఫోన్లు ముందర ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. పడుకోవడం అన్నా లేట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఫోన్లు మాత్రం వదిలిపెట్టరు. పడుకున్నా లేచినా ఎక్కడికి వెళ్ళినా ఫోన్లు అయితే పక్కన అట్లా అడాక్ట్ అయిపోయినాం అనమాట ఫోన్లకి. అందుకని 6 తర్వాత వ్యూస్ కోసం 6 తర్వాత పెట్టాలి. ఇంకా మార్నింగ్ టైంలో అయితే పేమెంట్ ఎక్కువ రావడానికి, యాడ్స్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుందంట. నేను సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసినవి మాత్రమే చెప్తున్నా. మార్నింగ్ టైంలో కానీ మీకు వీలు కుదిరితే 2 పెట్టండి. అంటే మనకు గ్రో ఉంటేనే కదా కొంచెం తొందరగా మనము ఉన్నాము యూట్యూబ్లో అని అర్థం కావడానికి. అందుకని మీకు వీలు అయితే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పెట్టండి. లేదనుకోండి ఇంకా నాకైతే ప్రజెంట్ ఛానల్ గ్రో కావాలి, యాడ్స్ అవన్నీ తర్వాత విషయం అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో పెట్టండి. వ్లాగర్స్ కానీ లేదనుకోండి అంటే కింద మనకు అనాలిసిస్లలో ఉంటుంది అనమాట, ఎవరు ఎక్కువ చూస్తుండ్రు మన ఛానల్ అని. ఏజ్ని బట్టి మీరు డిసైడ్ అయితే చేసుకోండి. చిన్నపిల్లలు అట్లా అనుకోండి సాయంత్రం టైంలోనే వాళ్ళు మార్నింగ్ టైంలోనన్నా ఉంటారు 9 వరకు, లేదనుకోండి ఈవినింగ్ టైంలో అయినా ఉంటారు. మార్నింగ్ టైంలో అయితే ఖచ్చితంగా చూసే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు పడుకోవడం, లేవడము, రెడీ కావడం, వెళ్ళడమే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలోనే కొంచెం టైం ఉంటుంది. ఇంకా మీరు దాన్ని బట్టి మీ అనాలిసిస్ని దాన్ని బట్టి చూసుకొని వీడియోని అయితే అప్లోడ్ చేసుకోవడం చేయండి. ఇదండి. ఇంకా తర్వాత పెట్టిన వీడియో ఎంత టైం వరకు పెట్టాలి. ఖచ్చితంగా మనం వీడియో పెడితే ఖచ్చితంగా 8 నిమిషాలు దాటిన తర్వాతనే మన వీడియో ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోవాలి. అలా ఉంటేనే యాడ్స్ ఎక్కువ రావడం. ఒకవేళ స్కిప్ చేసి చూస్తారు కదా, అలా చూసినా మనకు ఖచ్చితంగా 3 మినిట్స్ అన్నా అలా చూస్తేనే మన ఛానల్కి కొంచెం గ్రో ఉండడం. 3 మినిట్స్ అబోవ్ ఉంటే కొంచెం రీచ్ అనేది ఎక్కువ ఉండడం, ఇలా అయితే జరుగుతుందంట. నేను కూడా నాకేం సొంతంగా ఏం తెలియవు, ఏదైనా తెలుసుకుంటేనే అన్నీ తెలుస్తాయి. ఇంకా నేను సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసినవి నాకు నిజం చెప్తున్నానండి. ఎవ్వరు నాకు యూట్యూబ్లో హెల్ప్ చేసేది మా ఆయన దగ్గర నుంచి ఎవ్వరు లేదు. రీఛార్జ్ చేయమంటే చేస్తాడు. ఇంకా అంతకు మించి దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఏ నుంచి జెడ్ వరకే అన్నీ నేనే. ఇంకా యూట్యూబ్లో అంటే నేను స్టార్టింగ్లో చాలా చూసిన. ఒక 1 ఇయర్ దాకా ప్రెగ్నెన్సీ టైము, మా బాబు 3 మంత్స్ ఉండే వరకు నేను మొత్తం యూట్యూబ్ ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి, ఎలా పెట్టాలి, వీటికే టైం అంతా వెచ్చించిన అనమాట. ఆ టైంలో చదువుకున్న ఎంతో యూజ్ ఉండేదేమో, కానీ నాకు యూట్యూబ్ అంటే ఇష్టం కాదు. ఇదన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యూట్యూబ్ అంటే ఏమంటారు, యూట్యూబ్స్లో నేను పేరు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ వాయిస్ ఆఫ్ బసపిట్ట అని అక్క ఉంటుంది కదా, ఆ అక్క అంటే చాలా ఇష్టం. పిల్లలు కానీ నాకు 2 పిల్లలే అనమాట. ఎందుకో నాకు ఇంకా అలా అంటే నాకు ఫోన్ వచ్చినప్పటి నుంచి అక్కడ మాత్రం రెగ్యులర్గా చూస్తా. చాలా బాగుంటుంది వీడియోస్ మాత్రం. అంటే పిల్లల్ని ఎలా టేక్ చేయాలి, ఎలా లైక్ చేయాలి, పిల్లలతో టైం ఎట్లా స్పెండ్ చేయాలి, ఇవన్నీ బాగా చెప్తుంది అనమాట. అందుకే కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళని ఇంకా వదిలిపెట్టలేము కదా. నేను యూట్యూబ్లోకి వచ్చినాక కూడా అక్కనైతే వీడియో పెడితే ఖచ్చితంగా అయితే చూస్తా, లైక్ కూడా ఉంటుంది నాది. ఇంకా వీడియో పెట్టినాక ఖచ్చితంగా అయితే 8 నిమిషాలు అయితే తప్పకుండా అయితే ఉండాలి. అప్పుడే మనకు
కొంచెము అమౌంట్ది తర్వాత విషయం లేండి. 8 నిమిషాలు మాత్రం అబోనే ఉండేటట్టు ఖచ్చితంగా అయితే చూసుకోండి. నేను సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఇవన్నమాట. ఇంకా ఈరోజు టాపిక్లో అయితే ఇదేనండి, వీడియోస్ గురించే నేనైతే మొత్తం చేశాను. ఇంకా ఇదండి మ్యాటరు. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బై. మరొక మంచి వీడియోతో వస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. దాన్ని చేయడానికి నాకు తెలిస్తే ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇదండి వీడియో. బై బై.